హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన మై కంప్యూటర్ కానీ మన డెస్క్టాప్ మీద ఉన్న సిస్టమ్ ఐకాన్స్ ఒక్క లోగో ఐకాన్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇలాంటి అప్డేట్స్ ఎన్ని కావాలో నా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ ఎన్ని పెట్టినా మీకు డైరెక్ట్గా మెయిల్లోకి వస్తాయి, అలాగే మీ యూట్యూబ్ హోమ్ పేజ్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే మనము ఇది డెస్క్టాప్ అనమాట. డెస్క్టాప్లో ఈ మై కంప్యూటర్ ఇలా ఉంది, మీరు చూసారుగా ఇక్కడ కనిపిస్తుంది మై కంప్యూటర్. సో మై కంప్యూటర్ వద్దు, మనం దేనైనా చేంజ్ చేద్దాం. సరే, మై నెట్వర్క్ ప్లేసెస్ దేనైనా చేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను పర్సనలైజ్కి వెళ్తున్నాను. ఇందులో ఇక్కడ మనకు కనిపించేది చేంజ్ డెస్క్టాప్ ఐకాన్స్ అని ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని చిన్న పాపప్ వస్తుంది. ఆ పాపప్లో మనం ఇక్కడ నెట్వర్క్ ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకొని నెట్వర్క్ వెళ్ళి చేంజ్ ఐకాన్ ఉందాం. ఇక్కడ చేంజ్ ఐకాన్ ఉండడం వల్ల నెట్వర్క్ని మనం ఎలా మార్చవచ్చు అంటే ఒక DVD రైటర్ లాగా మారుద్దాం. ఇప్పుడు చూడండి, నెట్వర్క్ ప్లేసెస్ అనేది DVD రైటర్ లాగా మారిపోయింది. ఇలా అన్నీ మనం చేసుకోవచ్చు. అన్నీ అంటే కొన్ని మాత్రమే చేసుకోవచ్చు. మిగతా వాటికి చేంజ్ చేయాలంటే వాటికి కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ షార్ట్కట్లో మనకి ఇక్కడ కూడా ఉంటుంది. మనం ఏదైనా PNG ఫైల్ని కానీ ఏదైనా తీసుకొని ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అది కూడా ప్రతి దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డర్ని కానీ ఎలా చేయాలంటే ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఫోల్డర్ ప్రాపర్టీస్కి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళి అక్కడ కూడా మనం చేంజ్ ఐకాన్ అని చెప్పి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి ఐకాన్ చేంజింగ్ అనేది ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. అలా అందరికీ తెలియాలని, కొంతమందికి ఇది చాలా యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ కాదు పెద్దగా. అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు చాలా అప్డేట్స్ తెచ్చి పెడతాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు బాగా నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.